నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. తమ ఎమ్మెల్యే కనబడటం లేదా అని చెప్పేసి అక్కడి ప్రజలు పోస్టర్లు అంటించారు. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరా అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడటం లేదు అని చెప్పేసి గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ పోస్టర్లు అంటించడం జరిగింది. ఇంతకీ ఆ పోస్టర్లో ఏం మెన్షన్ చేశారంటే పేరు కేసీఆర్, మొత్తం చిరునామా అని పెట్టేసి కేసీఆర్ ఫోటో కింద చిరునామా, పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వయసు 70 సంవత్సరాలు, వృత్తి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అని పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక అర్హతలు, ఈయనకున్న అర్హతలు ఏంది అని పెడితే ప్రజలని అబద్ధపు హామీలతో మోసం చేయడం, 80,000 పుస్తకాలు చదవడం, 1 ఎకరానికి ₹1,00,00,000 సంపాదించడం అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక బాధ్యత అంటే 3 సార్లు గజ్వేల్కి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎక్కడ కనిపించలేదు. మొన్న నవంబర్లో ఒక ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి దానికి హాజరైన కానీ ఆ తర్వాత నుంచి ఎక్కడ కనబడలేదు అని చెప్పేసి ఏకంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కనబడటం లేదని వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది. ఇక గుర్తులు, ముఖ్యంగా ఇక్కడ కామెడీ ఏంటంటే గుర్తులు తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగి, నెత్తిపైన టోపీ అని గుర్తులు పెట్టడం జరిగింది. చాలా హాస్యాస్పదంగా అక్కడ ప్రజలు కేసీఆర్ని మెన్షన్ చేస్తూ ఆయన ఫోటోని, పోస్టర్ని అంటించారు. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఊడిపోగానే ఆయన బాత్రూంలో జారిపడ్డాడు, చాలా బాధతో ఉండు, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం చేస్తుంటాడు కేసీఆర్ అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో కేసీఆర్ పై నిజంగా గజ్వేల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని మనం గమనిస్తే కనుక అక్కడ ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది ఈటెల రాజేందర్. మొన్న మల్కాజ్గిరి ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో. 2014కి 2024కు పోలిస్తే చాలా ఓట్ షేర్ పెరిగింది భారతీయ జనతా పార్టీకి. చాలా చోట్ల లక్షల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు, పోయినసారి 4, అంత ముందుకు ఒక్కరే. అంతమంది, ఇంత పర్సంటేజ్ పెరిగింది భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ కేసీఆర్ పైన వ్యతిరేకత మనం చూస్తున్నాం. ఒక్కసారి తెలంగాణ తెచ్చినప్పుడు కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్ని కొట్టేవాడు లేరు అనేది కేవలం తెలంగాణలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకున్నారు. ఢిల్లీలో కూడా తెలంగాణ బాస్ అని చెప్పి ఢిల్లీలో కూడా కేసీఆర్ని పిలిచేవారంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే ఒక ఇది ఉండే కొన్ని రోజుల క్రిందట. సో 2014 తర్వాత కేసీఆర్ ఒక పెద్ద శక్తిలాగా ఎదిగిండో, ఆయనకు ఎదురు లేదు, ప్రతిపక్షాల్లో ఆయన ఢీకొట్టే నాయకుడు లేదు అనుకున్నారు. ఒక్కసారి పవర్ పోగానే కేసీఆర్ పరిస్థితి ఏమైందో మనం చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్తా, నరేంద్ర మోదీని ఢీకొట్టేది నేనే అని చెప్పేసి ఎన్నో మాట్లాడిండు. పంజాబ్ పోయిండు, పైసలు వంచిండు. మహారాష్ట్రలో పోయి అక్కడ అభ్యర్థులను కూడా పోటీకి దింపిండు. కొంతమంది అక్కడ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి నేనే ఢీకొడతా మోదీని, కాంగ్రెస్కి అంత సీన్ లేదు, మోదీని ఢీకొట్టే మొనగానే నేనే అని చెప్పేసి కేసీఆర్ ఎన్నోసార్లు అన్నాడు. కానీ ఒక్కసారి అసెంబ్లీ ఎన్నికల్లో చితికిల పడగానే కేసీఆర్ ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు మొన్న లోక్సభ ఎన్నికలు. అసలు అక్కడ బిడ్డనే కాపాడుకోలేకపోయిండు. కొడుకేమో అరెస్ట్ అవ్వబోతున్నాడు, బిడ్డ ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిపోయింది, కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ లో పోతాడు, ఇవన్నీ అక్రమాలు బయటపడతాయని ఇక్కడ బిడ్డనే కాపాడుకోలేకపోయిండు. ఈయనకు ఓటేస్తే మనల్ని కాపాడుతాడు అని చెప్పేసి కేసీఆర్ పైన ప్రజలు అనుకున్నారేమో. ఓటు పర్సెంటేజ్ అయితే పడ్డాయి ఓట్లు, కానీ మెజారిటీ పడలేదు. 9 సీట్లు వచ్చినాయి మన అసెంబ్లీలో. ఇప్పుడు జాతీయ స్థాయిలో 1 సీటు కూడా రాలేదు. సో ఘోరమైన పరిస్థితికి కేసీఆర్ పడిపోయిండు. అంటే ఆయనను అభిమానించడంలో, ఆ పార్టీకి అభిమానించడంలో కార్యకర్తలు వీళ్ళందరూ ఓటు వేసినప్పటికీ కూడా 1 ఎంపీ సీటు కూడా కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్కి రాలేదు. సో కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నాడు, అలాంటి వాడు ఇంట్లో కూర్చుండు. సో గెలుస్తాడో లేదో ఆయన టైం అయిపోయింది అనుకున్న చంద్రబాబు నాయుడు ఏమో కేంద్రంలో చక్రం తిప్పే టైం వచ్చింది. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మనం అనుకున్నది జరగదు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు జరగాల్సిందే జరుగుతుంది. కేసీఆర్ ఎన్నో అనుకోండు, కాలేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఏకంగా కేసీఆర్ కనబడతలేడు అని చెప్పేసి అక్కడ
గజ్వెల్లో ఒక పోరాటం లాంటిది స్టార్ట్ అయింది. ఈసారి అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత టైం చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉందనుకోవాలి. దాదాపు వాళ్ళు 60-70 సీట్లను ప్రభావితం చేసే స్థాయిలో బీజేపీ ఉంది. సో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈసారి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి పోటీ అంటే బీజేపీ. కేసీఆర్ అంటే నాయకుడు ఇక్కడనే ఉండు, కేటీఆర్ ఇక్కడనే ఉండు, అయినా కూడా ఇంతటి స్థాయికి దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఒకవైపు ఆల్రెడీ ఎమ్మెల్యేలు 22 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, కొన్ని జిల్లాలే ఉమ్మడి జిల్లా నాయకులే గంపగుత్తగా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి నష్టం ఉంటుంది. ఈ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి స్టేట్లో ఉంది, ఇంకోటి సెంట్రల్లో ఉంది. ఏదైనా పార్టీలో చేరితే వాళ్ళ ఆస్తులు రక్షించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే చాలా మంది ట్రై చేస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్ కనబడడం లేదు అని చెప్పి పోస్టర్లు అంటించడము, ఇది అంటే ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తికి ఇలాంటిది జరగడము చాలా బాధాకరం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు.